మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే వాకటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. నిన్న అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. దీంతో నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఎమ్మెల్యే వాకటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని, దేశ ఆర్థిక స్థితిగతులు సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించిన వ్యక్తని, దేశ ప్రగతికి మూల బిందువు మన్మోహన్ సింగ్ అని, ప్రతి పౌరుడు ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, ప్రపంచ దేశాల్లో భారతదేశ పేరు నిలబెట్టిన వ్యక్తి, దేశ జీడీపీ పెంచిన వ్యక్తని, ఆధార్ కార్డు వ్యవస్థను తీసుకొచ్చింది మన్మోహన్ సింగే అని, వారు దేశానికి చేసిన సేవలను ఎమ్మెల్యే వాకటి శ్రీహరి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థికవేత్త మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కొనసాగిద్దాం మన్మోహన్ సింగ్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం మన్మోహన్ సింగ్. దేశ ఆర్థిక స్థితిగతులు బాలేని సందర్భాల్లో ప్రపంచ దేశాలలో జీడీపీ పడిపోయి ఆర్థిక స్థితిగతులు బాలేక ఆర్థిక సంస్కరణలు ఏర్పాటు చేసి ఈ దేశాన్ని పడిపోతున్న ఈ దేశాన్ని లేచి నిలబెట్టిన ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విషయం మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి పౌరుడు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మన్మోహన్ సింగ్ గారి చావు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు కాదు, ఈ దేశానికి తీరని లోటు. ఈ దేశం నామరూపాలు లేకుండా పోయే సందర్భం వచ్చినప్పుడు మన దేశాన్ని మనం కాపాడుకుందామని ఒకటే ఒక స్లోగన్ ఇస్తే ధనవంతులంతా తమ ఉన్న ధనాన్ని, బంగారాన్ని బయటికి తీసి ఈ ఆ దేశ జీడీపీని పెంచడానికి వాళ్ళందరూ ముందుకొచ్చి మన్మోహన్ సింగ్ గారి మాట విని ఈ రోజు అంచెలంచెలుగా ఏది ప్రపంచ దేశాల్లో పేరు మారుమ్రోగుతున్న భారతదేశాన్ని నిలబెట్టడానికి మూల బిందువు మన మన్మోహన్ సింగ్ గారు అన్న మాట ప్రతి ఒక్కరం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మన కోసం బుక్కడు బువ్వ పెట్టినటువంటి వ్యక్తి గురించి జీవితకాలం చెప్తాం. ఈ దేశానికే, ఈ దేశ పురోగమనానికి, ఈ దేశ జీడీపీ నుంచి బయటికి తీసి దేశాన్ని ఈ రోజు ఆర్థికంగా నిలబెట్టినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు అన్న మాట మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా గర్వంగా. అలాంటి వ్యక్తిని మనం కోల్పోయాం. ఈరోజు విద్య మీద హక్కు చట్టం తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారే. ఆహార భద్రత మీద చట్టం తీసుకొచ్చి ఎవరు వచ్చినా దీన్ని తీసేయొద్దని చెప్పేసి కోపం దుకుణాల్లో బియ్యం ఇచ్చేటువంటి ఘనత తెచ్చింది కూడా మన్మోహన్ సింగ్ గారే. ఆధార్ కార్డు తెచ్చింది మన్మోహన్ సింగ్ గారే. 100 రోజుల 10 దినాలు తెచ్చింది మన్మోహన్ సింగ్ గారే. ఈ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టి భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారు అన్న మాట మనం ఈ దేశ పౌరునిగా మనం చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తుల్లో చాలా పెద్ద వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. కానీ రాజకీయ నాయకులు కానీ, సంపాదించిన వాళ్ళు కానీ వాళ్ళ ఆస్తుల వివరాలు, సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి, ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి, ఎన్నో చట్టాలు తీసుకొచ్చి మీద బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి.